అఖిల భారత రోడ్డు రవాణా కార్మిక సంఘం ARTWF జాతీయ అధ్యక్షులు నేపాల్ బుద్ధదేవ్ చట్టాచార్య అకాల మరణం పట్ల ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేపాల్ బుద్ధదేవ్ భట్టాచార్య సంతాప సభ కర్నూలు నగర పరిధిలోని కార్మిక కర్షక భవన్ CITU కార్యాలయంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ అధ్యక్షతన వహించారు. సభకు ముందు బుద్ధదేవ్ భట్టాచార్య చిత్రపటానికి CITU జిల్లా ప్రధాన కార్యదర్శి MD అంజిబాబు, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్, CITU యూనివర్సిటీ నగర కార్యదర్శి సాయిబాబా, మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు SK రియాజ్, స్కూల్ బస్ యూనియన్ నాయకులు సిద్ధయ్య, ఆటో యూనియన్ యూనివర్సిటీ కార్యదర్శి బి రాధాకృష్ణ, చిన్న వ్యాపారస్తుల సంఘం నగర కార్యదర్శి SMD రఫీ తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంతాప సభ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం నగర నాయకులు నబీ, శిఖమణి, దానం, సురేష్, జ్యోతి, శంకర్ మరియు అనేక మంది కార్మికులు పాల్గొన్నారు. ప్యాసింజర్ దగ్గర వసూలు చేసే దాంట్లో కనీసం అంటే 30% కంటే ఎక్కువ మనకు డబ్బులు ఇవ్వదు. అంటే ఒక 50 రూపాయలు వసూలు చేస్తే మనకి 20 రూపాయలు 15 రూపాయలు మనకు కమిషన్ వస్తుంది. మిగిలిన డబ్బులన్నీ కంపెనీకి వెళ్ళిపోతాయి యాప్ ద్వారా. అందుకనే దాని మీద మనం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. అట్లాగే రకరకాల పేర్లతో ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి ఇచ్చేటువంటి లైసెన్సింగ్ విధానం కానీ మీకందరూ తెలిసి ఇప్పుడు ప్రైవేటు లైసెన్స్ విధానం అంటే లైసెన్స్ ఇచ్చేదాన్ని ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పే విధానం కానీ ఈ రకంగా కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగంలో కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయంలో ఆయన యొక్క నాయకత్వం చాలా మనకి అవసరం. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్కి అధ్యక్షుడు ఉన్నారు, ప్రధాన కార్యదర్శిగా మన లక్ష్మయ్య గారు ఉన్నారు, గతంలో దివాకరన్ గారు ఉండేవాళ్ళు. కాబట్టి ఒక్కొక్క నాయకుడు దివాకరన్ ఏమో ఆ రకంగా వయసు వాళ్ళు కూడా విలువ కావడం, ఈ ట్రాన్స్పోర్ట్ రంగానికి ఈయన అధ్యక్షుడు మన లక్ష్మయ్య గారేమో జనరల్ సెక్రటరీగా ఉంటూ ఆ రకంగా చేస్తున్నటువంటి ఈ సందర్భంలో పోవడం అనేది మన ట్రాన్స్పోర్ట్ రంగానికి తీరని లోటు, తీరని నష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. అయినా తప్పదు, అది మన చేతిలో లేదు కాబట్టి ఆయన లేనటువంటి లోటుని మనం అందరం కలిసి ట్రాన్స్పోర్ట్ రంగంలో వస్తున్నటువంటి మార్పులకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసినప్పుడు మనం ఆయనకి ఈరోజు ఏదైతే నివాళులు అర్పిస్తుంటామో దానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఆయనకి నివాళులు అర్పించడము అని అంటే మనము ట్రాన్స్పోర్ట్ రంగంలో మరింత పట్టుదలతో పనిచేయడం అనేటువంటిది మనం ఈ సందర్భంగా భావించాలి అని చెప్పి నేను కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీరు కాదులని మీకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగంలోకి వచ్చి CITU ఆల్ ఇండియా భారత పరిధిలో కూడా ఉన్నాడు. అలాగే నేను మాకు సంబంధించి విశాఖపట్నంలో జరిగిన జాతీయ మహోత్సవాలు కానీ అలాగే ఒరిస్సాలో జరిగిన నిసాంలో కానీ ఆయన పరిచయం. మన లక్ష్మీ గారు ఎందుకంటే మన తెలుగువాడు కాబట్టి మేము కర్నూలు అంటే కర్నూలు అనేవాడు, అంటే చాలా బాగా మాట్లాడేవాడు. మన చెన్నైలో కూడా జరిగినప్పుడు కూడా కూడా వచ్చాడు. ఏదైనా మంచి మాట్లాడేది. ఆయన లోటు అనేది మన ట్రాన్స్పోర్ట్ పార్ట్నర్షిప్లు చాలా లోటు ఆయన